హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ బ్రహ్మానందం. సో యాక్టెడ్ బై మనందరికీ తెలిసిందే ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం గారు అండ్ సేమ్ టైం ఆయన వాళ్ళ అబ్బాయి గౌతమ్ గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా ఒక కొత్త కాన్సెప్ట్ మూవీ అని అయితే చెప్పొచ్చు. డెఫినెట్గా ఇలాంటి కాన్సెప్ట్స్ మనం చాలా రేర్గా చూస్తుంటాం. ఈవెన్ తమిళ్ కానీ మలయాళం కానీ ఈ లాంగ్వేజెస్లలో ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు చాలా ఎక్కువగా చూస్తాం. బట్ తెలుగులో నిజంగా ఇలాంటి ఒక సినిమా చేయాలంటే నిజంగా సాహసం అనే చెప్పాలి. బట్ అది ఎలా దాని అంటే వల్గారిటీ లేకుండా ఎలా చూపించాలనేదే ఇక్కడ మెయిన్ పాయింట్. ఆ విషయంలో డైరెక్టర్ గారు 100% సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కాన్సెప్ట్ ఏందో చెప్పలే, బట్ కాన్సెప్ట్ చెప్తే డెఫినెట్గా సినిమా స్పాయిలర్ అవుతుంది. సో అందుకనే కాన్సెప్ట్ అని మెన్షన్ చేశామన్నమాట. సో ఫస్ట్ హాఫ్ విషయాన్ని తీసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్లో గౌతమ్ గారి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా సెటిల్డ్గా కనిపిస్తుంది. అంటే ఆయన ఒక థియేటర్ ఆర్టిస్టు, ఒక యాక్టర్ అవుదాం అనుకునేటువంటి ఒక క్యారెక్టర్ అనమాట. సో దీంట్లో బ్రహ్మానందం గారు ఆయనకి తాతగారు. సో ఆయన తాత అనడు, బట్ లాస్ట్ టైంలో ఒకటి అంటాడు, అది వేరే విషయం. బట్ వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సీన్సే అంటే కొన్ని సీన్స్ ఉంటాయి, దాని నుంచి సినిమా స్టార్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ ఇన్ థియేటర్ సినిమా ప్లాట్ అసలు స్టార్ట్ అయ్యేది వేరే అనిపిస్తుంది. బట్ వెళ్తున్న కొద్దీ సెకండ్ హాఫ్ కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి కంప్లీట్గా అసలు రూట్ చేంజ్ అయిందా అని అనిపిస్తుంది అనమాట. అయితే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో అండ్ ప్రియా గారిది పర్ఫార్మెన్స్ ఉంటుంది, హీరోయిన్ లవ్ స్టోరీ, కొంచెం వెన్నెల కిషోర్ గారిది కామెడీ. సో ఈ కైండ్ ఆఫ్ కొంచెం వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అలా కూల్గా వెళ్తుంది. బట్ సినిమా మొత్తం సెకండ్ హాఫే ఉంటుందని చెప్పొచ్చు అనమాట. కాన్సెప్ట్ మొత్తం సెకండ్ హాఫ్. అండ్ ఇక ఫస్ట్ హాఫ్లో అండ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఎవరు? వెన్నెల కిషోర్ గారు. సినిమా మొత్తం వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మానందం గారు, గౌతమ్ గారు. సో ఈ ముగ్గురు మీదనే ఎక్కువగా రన్ అవుతుంది. దాని తర్వాత సంపత్ గారు అండ్ రాజీవ్ కనకాల గారు కొంచెం వీళ్ళ ఇద్దరి మధ్య జరుగుతుంది అనమాట. సినిమా స్టోరీ లవ్ స్టోరీ ఉంటుంది, అది కామెడీ ఉంటుంది కొద్దిగా. అండ్ నెక్స్ట్ ప్రభాకర్ గారిది అందరికీ మంచి అంటే చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కన్ఫామ్గా ఎక్కడ కూడా ఎక్స్ట్రా క్యారెక్టర్ అనే విధంగా అయితే ఉండదు. డెఫినెట్గా కొంచెం ఏంటంటే ఓకే వీళ్ళకి ఇచ్చినటువంటి క్యారెక్టర్ వీళ్ళకు బాగానే ఉంది, ఎస్ గుడ్, ఒక మంచి క్యారెక్టర్. సో ప్రభాకర్ గారి దాలనే ఉంటుంది, వాళ్ళ అమ్మాయి దాలా ఉంటుంది. ఈవెన్ తీసుకున్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ రఫ్గా ఒక 10 బిలో క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ డెఫినెట్గా వాళ్ళకు చాలా గుర్తింపు వచ్చే క్యారెక్టర్స్ అనమాట. ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ ఉంటుంది అండ్ మెయిన్గా కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. వెన్నెల కిషోర్ గారి కామెడీ, ఇక కామెడీ అసలు ఆయనకు తెలిసిందే కదా మనకు ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. సో ఈయనిద్దరు ఫ్రెండ్స్, దీనివల్ల ఎలా ఎలివేట్ అవుతుంది అనేది ఒక ప్రాబ్లం వస్తుంది. సో గౌతమ్ గారు యాక్టింగ్ చేయడానికి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలనేది సినిమా మొత్తం తీసుకెళ్తూ ఉంటుంది. దాని తర్వాత మధ్యలో ఇంకో కాన్సెప్ట్ వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఒక విలేజ్లో జరిగేటువంటి ఒక స్టోరీ అనమాట ఇది. సో సెకండ్ హాఫ్లో అసలు ఆ ప్లాట్ ఎందుకు స్టార్ట్ అయింది అనేది కంప్లీట్గా రివీల్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా సీన్ డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. అంటే ఎక్కడో అంటే ఫస్ట్ హాఫ్లో ఎక్కడో కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ ఉంటుంది, కానీ బట్ సెకండ్ హాఫ్లో దాన్ని ఓవర్కమ్ చేస్తాడు, చాలా నీట్గా తీసుకెళ్తాడు సినిమాని. మనకు బ్రహ్మానందం గారి పర్ఫార్మెన్స్ ఏదైతే ప్రీవియస్ సినిమాలలో చాలా బాగా ఎంటర్టైనింగ్ చేస్తారు కదా ఆయన, బట్ ఏంటంటే చాలా అగ్రెసివ్గా చేస్తారు ఆయన పర్ఫార్మెన్స్, ఆవేశం అలా ఇలా. బట్ ఇందులో అలా కాదు, జస్ట్ ఆయన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తోటే కామెడీ పండించాడు. ఈవెన్ ఆయన అందుకనే ఆనందానికే బ్రహ్మ అని అంటారు కదా. సో ఆ టైప్లో ఆయన ప్రీవియస్ సినిమాలన్నీ డైలాగ్స్తో చెప్తే దీంట్లో చిన్న డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, ఆ టైమింగ్ ఉంటుంది, కామెడీ టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. థియేటర్ మొత్తం నెక్స్ట్ లెవెల్ నవ్వులు అనే రేంజ్లో అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్నెల కిషోర్ గారు, దానికి తోడు వెన్నెల కిషోర్ గారిది స్పీడ్ కామెడీ, ఈయనది స్లో కామెడీ. సో ఈ రెండు ఎలా మెర్జ్ అయ్యాయి అనేది సినిమా. అంటే ఈ రెండు మెర్జ్ అయితే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. అండ్ ఇంకోటి గౌతమ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే మనకు ఆయన ప్రీవియస్ సినిమాలతో చూస్తే ఆ సినిమాలన్నీ కూడా ఎక్కడో అంటే చాలా లోగా అనిపిస్తుంది. బట్ యాక్టింగ్ దీంట్లో చాలా సెటిల్డ్గా, బట్ ఇంత గ్యాప్ వచ్చినా కానీ యాక్టింగ్ విషయంలో మాత్రం ఎక్కడ ఆయన కొంచెం కూడా తగ్గలేదు. నిజంగానే ఆయన ఇంత గ్యాప్ వచ్చినా ఎక్కడ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది చూసే వాళ్ళకంటే యాక్టింగ్ చేయట్లేదు. బట్ ఈ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేశాడు, చాలా సెటిల్డ్. అంటే కొంచెం ఎక్కువ కాదు తక్కువ కాదు, ఆయన క్యారెక్టర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా సంపత్ గారితో కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి, వెన్నెల కిషోర్ గారికి అండ్ సేమ్ టైం గౌతమ్ గారికి. దాని తర్వాత రాజీవ్ కనకాల గారికి ఒక సీన్ ఉంటుంది ఇంట్లో, సంపత్ గారిది ఒక ప్లాట్ ఉంటుంది, ఆయనది బాగుంటుంది, వాళ్ళ మదర్ సంబంధించింది ఉంటుంది. ఇక క్లైమాక్స్
సో ఇదన్నిటి తర్వాత ఒక చిన్న ఎమోషన్ పెట్టాడు. సో ఆ ఎమోషన్ చాలా బాగా క్యారీ చేశారనిపిస్తుంది. కానీ ఇంకొంచెం ఎమోషన్ క్యారీ చేస్తే బాగుండు అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మాత్రం సినిమా ఒక మంచి క్లాసిక్ న్యూ కాన్సెప్ట్ స్టోరీ చూసిన అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అటు వల్గారిటీ ఉండదు, బోర్ ఫీల్ అవ్వదు. ఓకే, ఇలాంటి సినిమాలు మనం వేరే లాంగ్వేజ్లో చూస్తాం. సో చాలామందికి సొసైటీలో తప్పు అనేది ఒకటి ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ జోనర్ తీస్తే తప్పు అని ఉంటుంది. బట్ అది ఓకే, దాన్ని ఈ టైంలో కొంచెం ఎలా అర్థం చేసుకొని తీయొచ్చు అనేది సినిమా. సో కాన్సెప్ట్ అందుకే చెప్పట్లే, మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఓవరాల్గా సినిమా అయితే ఒక మంచి కామెడీ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ తోటి ఓకే ఎంజాయ్ చేయొచ్చు. సో అలాంటి స్టోరీ బ్రహ్మానందం. సో ఇట్స్ ఏ గుడ్ స్టోరీ అని చెప్పొచ్చు. అంటే ఏ సినిమా నెక్స్ట్ లెవెల్ అది అంటాం కదా, ఇది ఒక మంచి స్టోరీ లైన్ ఉన్నటువంటి సినిమా. సో అంతకన్నా ఇంకేం చెప్పలేం. అండ్ బ్రహ్మానందం గారి గురించి చెప్పనక్కర్లేదు, గౌతమ్ గారి గురించి చెప్పనక్కర్లేదు, వాళ్ళు చాలా బాగా చేశారు. మెయిన్గా వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్సే నెక్స్ట్ లెవెల్. ఆయనది మాత్రం చెప్పొచ్చు, ఆయన కామెడీ. సో హీరోయిన్ అది ఆమెది బాగానే ఉంది, ప్రియా గారిది చాలా బాగుంది. ఆ ఉన్నటువంటి ప్లాట్ లాస్ట్లో వస్తుంది, బట్ అది ఓకే, దాంతో ఎండ్ అయిపోతుంది. సో ఓవరాల్గా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్తో కూర్చొని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి సినిమా అనమాట. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.